హరే కృష్ణ. మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు చక్కగా మంగళాచరణం చేసుకుందాం. జనరల్‌గా నేను చెప్పాను. ఏ కార్యక్రమం చేసినా కూడా మనం మంగళాచరణం అనేది చేయవచ్చు. ఓన్లీ జపం చేసేటప్పుడు లేదా క్లాస్ తీసుకునేటప్పుడు కాదండి. మీరు ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు లేదన్నా సర్వమంగళం కావాలనే ఉద్దేశంతోటి ఈ మంగళాచరణం అనేది చేస్తాము. ఇప్పుడు కూడా చేద్దాం మనందరం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కథా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం శ్రీకృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పదాం సాగన లలిత శ్రీ విశాఖాన్వితాంశాం. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపీశ గోపిక కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుత దేవి ప్రణమామి హరిప్రియ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతాం వందే శ్రీగురుం దినతారిణం పరమానందమానవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. మీ అందరికీ నిన్న నైట్ మెసేజ్ పెట్టడం జరిగింది. మరి అంటే ఇవాళ టాపిక్ ఎవరైనా చెప్పగలుగుతారండి? మనం ఇవాళ చర్చించబోయే టాపిక్ భౌతిక వస్తువులు ఆనందాన్ని కలిగిస్తాయి. భౌతికమైన వస్తువులు ఆనందాన్ని కలిగిస్తాయి. చర్చిద్దాం. మనము చూస్తుంటాము వాస్తవానికి ప్రతి ఒక్కరికి మనము ఎందుకు పని చేస్తున్నారు మీరు అంటే పొట్టకూటికి పని చేస్తున్నాం అని చెప్తారు. అంటే కడుపు గురించి పని చేస్తున్నాం అని చెప్తుంటారు. మనం చూసినట్టయితే ఆఫ్రికాలో ఏనుగులు ఉంటాయండి. వేల ఏనుగులు ఉన్నాయంట. ఏనుగులు తినాలంటే మనలాగా కొద్దిగా అన్నము పప్పు ఇలా తినేయండి. టన్నుల కొద్దీ దానికి ఆహార పదార్థాలు కావాలి. అది కనుక చూసినట్టయితే అదైనా ఆఫీస్కి వెళ్తుందా అండి? వెళ్ళదు కదండి. వెళ్ళదు. కానీ అయినా కూడా దానికి భోజన వసతి అనేది దేవాదేవుడు కలిగించడం జరుగుతుంది. మనం అనుకోవచ్చు అంటే నేను ఆఫీస్‌కి కేవలం అన్నం గురించి వెళ్తున్నాం అనుకుంటే తిరుమల దేవస్థానంలో 365 రోజులు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతది. అక్కడికి వెళ్ళామనుకోండి ఆనందంగా అంటే చక్కటి భోజనం కూడా అక్కడ మనం ఒక అద్భుతమైన అవకాశం మనకుంది. కాకపోతే అక్కడికి వెళ్ళాం. మనకి చాలా కోరికలు అంటే నాకు చిన్న ఇల్లుంటే పెద్ద ఇల్లు ఉండాలని కోరిక. చిన్న కారుంటే పెద్ద కారే ఉండాలని కోరిక. మనం అడిగామనుకోండి ఒక మా అంకుల్ ఉండేవారు. చిన్నప్పుడు నేను 10థ్ క్లాస్ సమయంలో చెప్తున్నాను. తను ఇంటి దగ్గరలో ఒక అంకుల్ తను రూ. 1,00,000 పెట్టి పరుపు కొనుక్కున్నారు. నేనడిగాను ఎందుకు రూ. 1,00,000 పెట్టి పరుపు కొనుక్కున్నారంటే తను చెప్పాడు. చాలా చక్కగా నిద్ర పడతది అని ఇలా చెప్పడం జరిగింది. మనం చూస్తుంటాం అడ్వర్టైజ్‌మెంట్స్ ఎక్కడ చూసినా కూడా అడ్వర్టైజ్‌మెంట్స్ మనం చూస్తుంటాం ఏమని అంటే ఇది పరుపు కొనుక్కుంటే మీకు ఆనందము, ఈ బంగారు నగలు కొనుక్కుంటే మీకు ఆనందం వస్తది. లేదా ఈ కార్ లేకుంటే మీకు ఆనందం అనేది ఉండదు. కార్ కొనుక్కుంటేనే ఆనందం అని ఇలా చూపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా ఎప్పుడు చూసినా భౌతిక వస్తువులే మీకు ఆనందాన్ని ఇస్తాయని ఈ భౌతిక ప్రపంచంలో చాలా అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా మనకు చూపెట్టడం జరుగుతది. అండ్ వాస్తవం మనం దాని వెనకాలనే పరిగెత్తుతుంటాం. అంటే మీ అందరి గురించి చెప్పట్లేదండి. లాంటి వ్యక్తుల గురించి చెప్తున్నాను. తను ఎలా అనుకుంటాడంటే ఈ భౌతికమైన వస్తువు ఉంటేనే ఆనందం అని మనం భావిస్తుంటాం. ఇవాళ మన క్లాస్‌లో నిజంగానే మనకి ఈ భౌతికమైన వస్తువులు మనకి ఆనందాన్ని కలగచేస్తాయా లేవా అన్న దాని గురించి చర్చిద్దాం. ఒక సందర్భంలో మనం కూడా చూస్తుంటామండి. చక్కటి ఇల్లు ఉంటే, చక్కటి పరుపు ఉంటే, చక్కటి భౌతికమైన వస్తువులు ఉంటేనే నిద్ర పడతదని అనుకుంటాం. ఏసీ ఉంటే అంటే ఎండాకాలంలో ఏసీ గనక ఉంటే చాలా చక్కగా నిద్ర పడుతుంటది. చలికాలంలో హీటర్స్ అంటుంటారు. అవి ఉంటే చాలా చక్కగా నిద్ర పడతదని అనుకుంటాం. అలానే ఒక వ్యక్తి నాలాంటి వ్యక్తి అండి. తనేం చేశాడంటే ఇలా భౌతికమైన వస్తువులుంటే ఆనందంగా నేను నిద్రపోవచ్చని అలా అన్నీ కొనుక్కున్నాడండి. విల్లా ఉంది. ఇంట్లో ఏసీ ఉంది, పరుపు ఉంది, రూ. 1,00,000 పరుపు ఉంది. అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. ఒకానొక సందర్భంలో తను కొడుకుకి వేరే రాష్ట్రంలో సీట్ రావడంతోటి తన కొడుకుని అక్కడికి పంపియాల్సి రావడం జరిగింది. పంపించే సమయంలో మనకు తెలుసు కదండీ! రిజర్వేషన్ టికెట్ అనేది మనం చేయిస్తాము. రిజర్వేషన్ తను కూడా చేయించాడు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. రేపు ట్రైన్ ఉందనంగా వెయిటింగ్ లిస్ట్ 1 ఉందండి. తనేమనుకున్నాడంటే చాట్ ప్రిపేర్ అయ్యే సమయానికి
తప్పకుండా అది కన్ఫర్మ్ అవుతుందని అనుకున్నాడు. తను రైల్వే స్టేషన్‌కి వెళ్ళాడు. రైల్వే స్టేషన్‌కి వెళ్ళి అక్కడ చాట్ చూడగానే చాట్‌లో వెయిటింగ్ లిస్ట్ 1 ఉంది. తను అనుకున్నాడు టీసీకి ఏదైనా డబ్బులిస్తే తన కొడుకుకి సీట్ రాదనుకోని తను వెళ్ళి టీసీని అడిగాడనమాట. "అయ్యా! నా కొడుకుది వెయిటింగ్ లిస్ట్ 1 ఉంది. కన్ఫర్మ్ అవుతది కదా! ఇక్కడ సీట్ ఇవ్వండి" అని చెప్పాడనమాట. చాలా రద్దీగా ఉంది. అందరూ వచ్చారు ట్రైన్‌లో. సీట్ అనేది దొరకదు అని చెప్పడం జరిగింది. తన కొడుకు తప్పకుండా ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఎందుకంటే అడ్మిషన్ సీట్ తను అనుకున్నాడు. నా కొడుకు చెప్పాడనమాట. "నాన్న నువ్వేం చింతించకు. నేను ఏదో విధంగా నేను వెళ్ళిపోతాను. ఎక్కడినక్కడ కూర్చొని వెళ్ళిపోతా. అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతా" అని చెప్పాడు. తన ఇంటికొచ్చాడండి. తండ్రి ఇంటికొచ్చాడు. మీరు చెప్పండి. ఆ తండ్రి నిజంగా నిద్రపోతాడా లేదా చెప్పండి? నిద్రపోడు ప్రభుజీ. నిద్రపోడు. ఆ! తను అనుకున్న విల్లా ఉంది. తను అనుకున్న ఏసీ ఉంది. తను అనుకున్న పరుపు ఉంది. అన్నీ ఉన్నాయండి. భౌతికమైన వస్తువులన్నీ తన దగ్గర ఉన్నాయి. కానీ తన కొడుకు సీటు లేకుండా వేరే ప్రాంతానికి వెళ్తున్నాడని తండ్రి ఆ రోజు నిద్రపోడండి. మనం అనుకుంటాం ఇలా భౌతికమైన వస్తువులు మన జీవితంలో వచ్చినప్పుడు చాలా చక్కగా ఆనందంగా జీవించవచ్చని. ఈ ఉదాహరణ బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే భౌతికమైన వస్తువులు మనకి ఆనందాన్ని ఇవ్వదు. నిద్ర కూడా ఇవ్వదండి. ఆనందాన్ని పక్కన పెట్టండి. నిద్ర కూడా ఇవ్వదు. ఎదుటి వ్యక్తి చాలా అంటే మాట్లాడే విధంగా మాట్లాడాడనుకోండి, ప్రవర్తించిన విధంగా ప్రవర్తించినప్పటికి కూడా, మన ఇంట్లో ఉండాల్సిన వస్తువులన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. అయినా కూడా మనకి నిద్ర అనేది పట్టదు. ఎందుకంటే, ఆ భౌతికమైన వస్తువులు మనకు ఆనందాన్ని ఇవ్వవు. భౌతికమైన వస్తువులు మనకి నిద్ర కూడా తీసుకురాలేదని మనం గ్రహించము. మనం చూస్తుంటాం చాలామంది రోడ్డు మీద నేను వెళ్తుంటే ఆఫీస్‌కి వెళ్తుంటే చూస్తుంటానండి. రోడ్డు మీద వారికి ఏముండదండి. ఎండాకాలంలో గానీ, వానాకాలంలో కానీ, ఏ కాలంలో కూడా వాళ్ళు చక్కగా నిద్రపోతూ ఉంటారండి. నేను చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. అరే! వీరి దగ్గర ఏం లేదు కదా! అయినా ఎందుకు నిద్ర పడుతుంది. అలసిపోయి వారు పని చేసి ఆ నిద్ర అనేది వారికి రావడం జరుగుతది. అంటే భౌతికమైన వస్తువులో ఆనందం లేదని మనం కూడా గ్రహించే ప్రయత్నం అనేది చేయాలి. దీనికి సంబంధించిన ఒక చక్కటి కథ ఉందండి. అది తెలుసుకొని మనం ఇవాళ క్లాస్‌లో అక్కడి నుంచి మనం ఏం నేర్చుకుంటామో అది తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. ఒక వ్యక్తి తను ఏం చేశాడంటే, మన టూరిస్ట్ ప్లేస్ అంటుంటారు గదండీ! రాజస్థాన్ అని, ఆహ్, మన కులు మనాలి అని, లేదా అమర్నాథ్ యాత్ర అని, ఇలా కొంతమంది యాత్రలకు వెళ్తుంటారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తను కూడా యాత్రకు వెళ్దాం అని చెప్పి రాజస్థాన్‌కి వెళ్ళాడు. రాజస్థాన్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటంటే ఎడారులు. తను కూడా ఎడారిలో ప్రయాణించాలని చాలా కోరికతోటి తను కూడా ప్రయాణించడం మొదలుపెట్టాడు. మొదట్లో చాలా ఆనందం ఉంటదండి. అరే! ఎడారిలో నడవవచ్చు, ఎడారిలో నేను కూడా వెళ్ళవచ్చు అని ఇలా చాలా ఆనందంతోటి తను ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేసేటప్పుడు ఎడారిలో ప్రయాణించాలంటే మనకు కావాల్సిందేంటంటే నీరు చాలా ముఖ్యం. నీళ్ళనేది చాలా ముఖ్యమైనది. తను కూడా వాటర్ పౌచెస్ అంటారండి. ఆ వాటర్ పౌచెస్ పెట్టుకొని తను ప్రయాణం చేస్తున్నాడు. తనకి ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. ట్రెక్కింగ్ అంటే ఎవరు చేయలేనివి నేను చేయాలని తనకి చాలా ఆసక్తి అనేది ఉండేది. తను కూడా ఏం చేశాడంటే ఒంటరిగా ఒక్కడే తను ప్రయాణం చేస్తున్నాడు. అలా చేస్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక మూట కనపడ్డదండి. మూట కనపడంగానే తను తీసి ఏముందా అని తీసి చూసేసరికి బంగార ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు అవన్నీ చూసి ఆశ్చర్యపోయాడు. తను చూసి అనుకున్నాడు ఇవి నిజమైనవా కాదా అని తెలిసి పరీక్షిద్దామని చెప్పి తన దగ్గరున్న నీరు తీసుకొని కడగడం జరిగింది. కడిగి చూస్తే అది నిజంగానే బంగారు, వజ్ర వైడూర్యాలు. తను అనుకున్నాడనమాట. నా జీవితం ఇంక మారిపోయింది. నేను చాలా ఆనందంగా జీవించవచ్చు అని తను అనుకున్నాడు. నేను చెప్పాను తన దగ్గర ఉన్న వాటర్ తీసి దాన్ని కడగడం జరిగింది. కడిగి తనేం చేశాడంటే బంగార, వజ్ర వైడూర్యాలు ఎవరైనా చూసారనుకోండి, నన్ను కొట్టి నా దగ్గరికించి తీసుకొని వెళ్ళిపోతారని తనేం చేశాడంటే, ఏవైతే వాటర్ పౌచెస్ అని చెప్పానో, వాటర్ ప్యాకెట్స్ లాగా అంటాం కదా! ఆ పౌచెస్‌లో తను ఆ వాటర్ తీసేసి, కడిగేసి, ఆ మొత్తం బంగారు, వజ్ర వైడూర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తను వాటర్ పౌచెస్‌లో పెట్టుకొని తను ముంగటికి వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నేను చెప్పాను కదండీ! ఎడారిలో ప్రయాణించడం అంత సులువు గాదు. తనకి దాహం వేస్తుంది. తను అనుకున్నాడనమాట. నా దగ్గర వజ్ర వైడూర్యాలే ఉన్నాయి. కొద్ది దూరం వెళ్ళగానే నా దగ్గర ఉన్న డబ్బులతోటి నీరు కొనుక్కొని నేను తాగొచ్చని తను వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఇంకా దాహం వేస్తుంది తనకి. తను ఓపిక తెచ్చుకొని కొద్దిగా నేను రోడ్ దగ్గరికి వెళ్ళాననుకోండి, నా జీవితం మారిపోతది. నేనే రాజుని. కొద్ది రోజే నేను ప్రయాణించాలి అని చెప్పేసి అలా వెళ్తున్నాడు. వెళ్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓపిక నశించిపోతుంది. తను అనుకుంటున్నాడు, అయ్యో! ఎవరన్నా నీరిస్తే చాలు వారికి కావాలంటే నేను ఈ వజ్ర వైడూర్యాలు భాగంలో కొద్దిగా భాగం ఇస్తాను అని అటు ఇటు చూస్తున్నాడు. నేను చెప్పాను కదా! తనకి ఇష్టం ట్రెక్కింగ్ చేయాలంటే ఇష్టం. ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు. అలా ఇంకా కొద్ది దూరం వెళ్ళాడు. అసలు ఓపిక నశించిపోయిందండి. అసలు
ఒంట్లో కించిత్ ఓపిక కూడా లేదు. అలా అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడనమాట. అయ్యో! నేనెంత గొప్ప తప్పిదం చేశాను. పెద్ద తప్పిదం చేశాను. ఏందంటే, ఈ నీరు గనక ఉన్నట్టయితే, ఈ నీరుతోటి నేను తాగి అలసట తీరిన తర్వాత నేను ప్రయాణం చేసినట్టయితే, నేను గమ్యస్థానానికి చేరవచ్చు. కానీ నేనేం చేశాను, ఈ వజ్ర వైడూర్యాలని నేను పెట్టుకొని హ్మ్, చాలా ఆనందపడ్డాను అని చెప్పేసి బాధపడుతున్నాడు. ఇంకా ఏదో తెలియని ఆనందం అనమాట దానికి. వజ్ర వైడూర్యాలున్నాయి కదా! ఎవరో కలిసినట్టయితే, ఎవరు దొరికినట్టయితే, ఎవరు కనబడినట్టయితే, నేను వారికి కొద్ది భాగం ఇచ్చి నేను నీరు తీసుకోవచ్చని తను ఆలోచిస్తున్నాడు. అలా ఇంకా కొద్దిగా దూరం ఓపిక తెచ్చుకొని ప్రయత్నించాడండి. అలా ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత తనకి ఓపిక నశించిపోయింది. అడుగు తీసి అడుగు కూడా వేయడానికి రావట్లేదు. అలా కొద్దిసేపయిన తర్వాత చాలా కోపం వేసి తను ఆ నీటిలో ఏదైతే బంగారు వజ్ర వైడూర్యాలు పెట్టాడో అవన్నీ తీసి అటు ఇటు విసిరేసేసాడనమాట కోపంతోటి. కోపంతోటి విసిరేసి ఆ వాటర్ పౌచ్ ఏదైతే ఉందో దాంట్లో నీరు తీసుకొని ఒక్క చుక్కైనా వస్తదా? ఒక్క చుక్కైనా వస్తదా? అని చెప్పి ఇలా చూస్తున్నాడండి. ఒక్క చుక్క కూడా రాలేదండి. తను బాధపడుతున్నాడు. అయ్యో! ఎంత పెద్ద తప్పు చేశాను నేను. ఈ నీరు గనుక ఉన్నట్టయితే ఈ ఎడారి మొత్తం దాటే నాకు అద్భుతమైన అవకాశం ఉండేది. ఆ నీరుని వదిలేసి నేను ఈ బంగారు వజ్ర వైడూర్యాలను పట్టుకున్నాను. ఇది నేనేం చేయాలి? ఇప్పుడు నాకు కనీసం దాహం కూడా తీర్చట్లేదు అది అని చాలా కోపంతోటి అటు ఇటు విసిరేసాడండి. విసిరేసి తనేం చేశాడంటే అక్కడనే శరీరం వదిలేసాడు. వదిలేసిన తర్వాత ఏమైందంటే, ఎడారిలో మనం ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చూడవచ్చు. గాలి అనేది రావడంతోటి మన వజ్ర వైడూర్యాలు కూడా ఆ గాలి దుమ్ముకి అవి కనపడాయి. అలాగే కొద్దిసేపయిన తర్వాత ఈ శరీరం కూడా కనబడట్లేదండి. తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు. అలానే ఎడారిలో ప్రయాణిద్దామని వచ్చాడు. అలా వస్తూ తను కూడా ఈ వజ్ర వైడూర్యాలు చూసాడు. తను కూడా ఏం ఆలోచించాడంటే, అబ్బా! నా జీవితం మారిపోయింది అని చెప్పి తను కూడా ఏం చేశాడంటే, ఆ నీరు తీసుకొని తను కూడా అలానే కడిగాడు. ఆ కడిగి ఆ వజ్ర వైడూర్యాలు అలానే పెట్టుకున్నాడు. పెట్టుకొని కొద్ది దూరం ప్రయాణించి తను కూడా అలానే శరీరం వదిలేసాడండి. అలా ప్రతినిత్యం మనం కూడా ఇలానే చేస్తున్నాం. మీరనుకోవచ్చు, ప్రభు నేను ఈ ఎడారిలో ప్రయాణించట్లేదు. నాకు వైడూర్యాలు నాకలా దొరకలేదు. నేనెందుకు అలా నా జీవితాన్ని గడుపుతున్నా ఎలా చెప్తున్నారు మీరు అని. మనం కూడా అదే తప్పిదం చేస్తున్నామండి. నేనిప్పుడు ఈ కథని యాక్చువల్‌గా ఇక్కడనే మొదలైంది. ఈ కథని మనం ఎలా అర్థం చేసుకోవాలో దాని గురించి చర్చిద్దాం. మనం కూడా ఈ భౌతిక ప్రపంచంకి వస్తున్నామండి. ఈ భౌతిక ప్రపంచంకి వచ్చేటప్పుడు తల్లి గర్భంలో కటిక చీకటండి. కట్టిక చీకటి ఎంతో భయంకరమైన ప్రాంతంలో చిన్న స్థలంలో కాళ్ళు, చేతులు కూడా అటు ఇటు జరపకుండా మనం ఉంటుంటాం. ఆ సమయంలో తినరాని పదార్థాలు తల్లి తిన్నట్టయితే క్రిమి కీటకాలు వచ్చి మనల్ని కుట్టడం జరుగుతది. కటిక చీకటి, భయం, ఏమైనా చెప్దామంటే మాట్లాడనీకి రాదు. ఎంత చిన్న ప్రాంతం అంటే కనీసం ముడుచుకోవడానికి కూడా మనకి స్థలం లేదు. అలాంటి సమయంలో మనం దేవాదేవుని ప్రార్థిస్తామనమాట. ఏ కృష్ణ, ఏ జనార్దన నాకొక్క అవకాశం ఇయి కృష్ణ. నేను కూడా భక్తి చేసి మరలా జన్మ తీసుకోకుండా జన్మ మృత్యు జరావ్యాధి నుంచి నేను నేను మీ లోకానికి వచ్చేసి మీ శరణాగతి అయి ఉంటాను కృష్ణ అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి దేవాదేవుడు ఇంకొక అవకాశం ఇస్తాడు. అదేంటంటే తల్లి గర్భంలో నుంచి బయటికి తీసుకొని వస్తాడు. బయటికి తీసుకురాగానే అందరూ అంటారనమాట, అబ్బా! అబ్బాయి పుట్టాడు. అర్జున్‌లాగా ఉన్నాడు. లేదా కృష్ణలాగా ఉన్నాడు. ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడైతే ప్రస్తుతం అల్లు అర్జున్‌లాగా ఉన్నాడు. చిరంజీవిలాగా ఉన్నాడు అని ఇలా చెప్తుంటారు. మనం కూడా అన్నీ మర్చిపోతాం. అందరూ చెప్తుంటారనమాట. అందరూ ర్యాట్ రేస్ చేస్తుంటారు. అందరూ ఏం చెప్తారంటే, అక్కడ ఇల్లు కొనుక్కున్నావా? ఇక్కడ ఇల్లు కొనుక్కో. ఇక్కడ కాదు ఇక్కడ కొనుక్కో. మాతాజీస్ కొద్దిగా వజ్ర వైడూర్యాలు కొనుక్కోండి. బంగారం ఉంటే ఆనందం ఉంటది. కారు ఉంటే ఆనందం ఉంటది అని దాని వెనకాల పరిగెత్తుతూ ఉంటామండి. అండ్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలండి మీకు. ఇక్కడ భూ ప్రపంచంలో ఒక 1000 సంవత్సరాల కింద, ఒక 1,00,000 సంవత్సరాల క్రింద ఎంతైతే బంగారు ఆభరణాలున్నాయో అవి అంతే ఉన్నాయండి. అండ్ ఎంతైతే భూమి ఉందో అంతే ఉండే. ఎంతైతే నీరు ఉండే అంతే ఉండేయండి. ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే, రిజిస్ట్రేషన్‌కి ఆఫీస్‌కి వెళ్ళామనుకోండి మీకు కనబడుతుంటది. పేర్లు మారుతుంటాయండి. ఈరోజు నేనున్న స్థలంని నా ఇల్లు అనవచ్చు. గత 50 సంవత్సరాల క్రితం దాన్ని మా నాన్న నాది అన్నాడు. ఇప్పుడు నాది అనంట. ఇంకో 50 సంవత్సరాల తర్వాత అది ఎవరిదండి? నాదేనా అండి? ఎవరిదో వేరే వాళ్ళది ప్రభుజీ. వేరే వాళ్ళదవుతది. కానీ నేనున్నన్ని రోజులు నాది, 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 నాది అని జీవిస్తుంటాననమాట. నేను చెప్పాను కదండీ! ఆశ్చర్యకరమైన విషయం మీరు తెలుసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్ళండి. ప్రపంచం పైన ఉన్న ప్లేస్ అది ఎక్కడుందో అలానే ఉంటది. కొన్ని రోజులు
కొన్ని రోజులు గోవర్ధన్ అని ఉంటది. కొన్ని రోజులు ఈశ్వర్ ఉంటది. కొన్ని రోజులు శోభ అని ఉంటది. అలా పేర్లు చేంజ్ అవుతూ ఉంటాయి కానీ, ఆ ల్యాండ్ ఎక్కడుందో, ఎంతుందో అంతే ఉంటదండి. కానీ కొన్ని రోజులు నాది, 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 నాది అని దాని వెనకాల జీవితం అనేది గడిపేస్తుంటాం. ఇవాళ రేపు జీవితం అంటే ఎలా అయిపోయిందంటే తెలుసా అండి? ఒక డూప్లెక్స్ ఇల్లు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక మంచి అంటే భార్య ఉండాలి. అదే జీవితం అయిపోయిందండి. ఒక మంచి జాబ్ ఉండాలి. 6 అంకెల శాలరీ జాబ్ ఉండాలి. ఒక డూప్లెక్స్ ఇల్లు ఉండాలి. ఒక కారు ఉండాలి. ఇదేనా అండి జీవితం? జీవితం అంటే ఇదేనా? కాదు ప్రభుజీ. కాదు ప్రభుజీ. ఆ! జీవితం యొక్క లక్ష్యం మనం మర్చిపోయి ప్రతి నిత్యం ఇక్కడ దేవాదేవుడు స్వయంగా తను వచ్చి చెప్తారనమాట. మనం అనుకోవచ్చు చైతన్య మహాప్రభుని అందరు దేవాదేవుడు అంటారు. ఎలా మేము నమ్మవచ్చు అని. దేనికైనా మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా మన అమల పురాణం అంటారండి. శ్రీమద్ భాగవతాన్ని కనుక చూసామనుకోండి మనకు తెలిసిపోతుంది. అందులో శ్లోకం ఉంటది. కృష్ణవర్ణం తుషా కృష్ణం సాంగో పంగస్థ పార్షదం ఇట్నే సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధసా. కృష్ణవర్ణం తుషా కృష్ణం అంటే కృష్ణవర్ణంలో కాకుండా వేరే వర్ణంలో దేవాదేవుడి కలియుగంలో రావడం జరుగుతుంది. వచ్చి ఏం చేస్తారు? సాంగో పాంగస్థ పార్షదం వాళ్ళ పార్షదులను తీసుకుని రావడం జరిగింది. వచ్చి ఏం చేశారు? యజ్ఞే సంకీర్తన ప్రాయర్ యజ్ఞం చేయడం జరిగింది. ఆ యజ్ఞం ఏం యజ్ఞం చేశారు? సంకీర్తన యజ్ఞం చేశారనమాట. ఆ సంకీర్తన యజ్ఞం ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరే సంకీర్తన యజ్ఞాన్ని చేశారు. ఆ సంకీర్తన యజ్ఞం చేస్తే ఏమైంది అంటే ప్రతి ఒక్క యుగానికి యుగ ధర్మం ఉంటుందండి. అంటే త్రేతాయుగంలో చూసామనుకోండి యజ్ఞ యాగాలు చేయాలని చెప్పారనమాట. మన జీవితం తరించిపోవాలి అంటే మనము ద్రౌపది యుగంలో యజ్ఞ యాగాలు చేయాలి. ఇలా ఏ ఒక్క యుగంలో కొన్ని చెప్పారండి. సత్యయుగంలో ధ్యానం చేయాలని చెప్పారు. అందుకే విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు ధ్యానం చేశారు. తర్వాత సత్యయుగం తర్వాత ఏ యుగం అండి? త్రేతాయుగం. త్రేతాయుగంలో యజ్ఞ యాగాలు చేయమని చెప్పారు. అందుకే చూసాం అశ్వమేధ యజ్ఞం అని ఇలా యజ్ఞాలు చేశారు. తర్వాత ద్రౌపది యుగంలో ఏం చేసేవారు అంటే దివ్య మందిరాలు నిర్మించేవారు అనమాట. కానీ మనకి అంత సమయం లేదు ఈ కలియుగంలో. మనం చూసాను, నేను ఒక మందిరానికి వెళ్ళానండి. ఆ మందిరం ఇప్పుడు కూడా కట్టాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంటదంట. అలాంటి మందిరాలు, దివ్య మందిరాలు అప్పట్లో కట్టారు. ఎందుకంటే అప్పట్లో ఆయుష్ అలా ఉండేది. కానీ కలియుగంలో స్వల్ప ఆయుష్ చాలా తక్కువ ఉంది. మందబుద్ధి అంటే జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఉంటది. అందుకని దేవాదేవుడు స్వయంగా వచ్చి మనకు ఒక యజ్ఞం చేయమన్నాడు. ఆ యజ్ఞం ఏంటంటే సంకీర్తన యజ్ఞం చేయమన్నారు. అది మనం పక్కన పెట్టేసి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని పక్కన పెట్టేసి భౌతిక విషయాలకు ఆనందంగా ఇస్తుంటాయని మనం వెళ్తుంటాం. మనకు తెలుసండి, తెలియదని కాదు. కానీ ఏదో ఒక ఆశ ఈ భౌతికమైన విషయాలు ఆనందాన్ని ఇస్తాయో లేదా భోజనం ఆనందం ఇస్తుందో అని ఇలా ఆనందం. మా ఆఫీస్లో రీసెంట్గా ఒక పార్టీ జరిగిందండి. పార్టీ జరిగితే ఏం చేస్తారు? అందరూ హోటల్కి వెళ్ళి తింటుంటారు. హోటల్లో అందరం వెళ్ళిన తర్వాత యాక్చువల్‌గా రూ. 1000 ప్లేట్ అండి. తనేమనుకున్నాడంటే ఇవాళ పైసా వసూలు చేయాలి. అంటే నేను పెట్టిన డబ్బుల్ని నేను వసూలు చేయాలి. ఎలా వీలైతే అలా ఎక్కువ తినేయాలి. రూ. 1000 పెట్టాను అని తను తినడం మొదలుపెట్టాడు. తినడం మొదలుపెట్టి చాలా తిన్నాడు. నెక్స్ట్ డే ఆఫీస్‌కి రాలేదు. తర్వాత 2 డేస్ అయిన తర్వాత ఆఫీస్‌కి వచ్చిన తర్వాత నేను అడిగాను. సార్ ఎందుకు సార్ మీరు ఆఫీస్‌కి రాలేదు అంటే తను చెప్పాడు. యాక్చువల్‌గా చాలా ఎక్కువ తినేసాను కదా! స్టమక్ అప్సెట్ అయ్యి మోషన్స్ అయ్యాయి అందుకే రాలేదు. యాక్చువల్‌గా డబ్బులు వెనక్కి తీసుకొద్దామని తను ఏం చేశాడు? రూ. 1000 మనకి పొట్టకి ఎంత కావాలో అంత తినాలండి. కానీ మనకు మనసుకి ఎంత కావాలో అంత తినే ప్రయత్నం చేస్తాం. అలా ఆనందం వేసేదేమో, ఎక్కువ తింటే నాకు ఆనందం ఉంటదేమో, ఎక్కువ తింటే ఆనందం ఉంటదేమో అని అలా తను కూడా తినేసాడు. తిన్న తర్వాత స్టమక్ అప్సెట్ అయింది. తెల్లారి స్టమక్ అప్సెట్ అయితే ఆఫీస్‌కి రాలేడు. ఆఫీస్‌కి రాకుంటే ఏమవుతది? హాస్పిటల్‌కి వెళ్ళాల్సొచ్చింది. హాస్పిటల్‌కి వెళ్తే ఇవాళ రేపు రూ. 1000 లేనిది మనం బయటికి రాలేము. తను కూడా రూ. 1000 ఖర్చు పెట్టుకొని బయటికొచ్చాడు. సరే రూ. 1000 పోయింది అంటే తన ఓపిక నశించింది. శరీరం కొద్దిగా ఇబ్బంది పడింది. అదే కాదండి, తన ఒక డే సాలరీ 5000 పైన ఉంటదండి. అంటే రూ. 5,000 నష్టపోయాడు. రూ. 1000 వెనక్కి తీసుకొద్దామని తను ఏం చేశాడంటే రూ. 5,000 నష్టపోయాడు. మనం కూడా ఎంతో సంపాదిస్తుంటాం, ఎన్నో చేస్తుంటాం. ఈ వ్యక్తి భౌతికమైన విషయంలో నేను ఆహారం తింటే ఆనందంగా ఉంటదని అలా చేశాడు. కొంత వ్యక్తి చాలా డబ్బులు సంపాదిస్తే ఆనందం అనుకుంటాడనమాట. కానీ మృత్యు వచ్చి మొత్తం హరించకపోతది అన్న విషయం తనకు తెలియదు. అలా కొంతమంది నీకు ప్రాపర్టీలుంటే ఆనందంగా ఉంటది అని అనుకుంటారనమాట. నేను చెప్పాను కదా! ఎంత ప్రాపర్టీలున్నా, ఎంత సోఫిస్టికేటెడ్ ఇల్లున్నా కూడా, ఎంత ఏసీ ఉన్నా, ఎంత బెడ్ ఉన్నా కూడా మనకి
కొద్దిగా మనసు బాగాలేదనుకోండి, నిద్ర కూడా రాదండి. ఆనందం పక్కన పెట్టండి. నిద్ర కూడా మనకి రాదు. అలాంటి భౌతికమైన విషయాలు మనకు ఆనందాన్ని ఇవ్వవండి. నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే, హరే కృష్ణ మహామంత్రం జపించినప్పుడు, భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు. మీరు ఎవరైనా చెప్పండి, మీరు దేవాలయానికి వచ్చి, ఆదివారం పూట దేవాలయానికి వచ్చి, అక్కడ ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కటి ప్రసాదాలు వండి, మీరే నైవేద్యాన్ని దేవాదేవుడికి పెట్టి, ఆ నైవేద్యాన్ని వచ్చిన భక్తులకి ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం చేసి, అన్నదానం చేశారండి. మీకు నిజం చెప్పండి, మనసుకు ఆనందంగా ఉంటదా లేదా చెప్పండి? ఆనందంగా ఉంటది చాలా ప్రభుజీ. ఆనందంగా ఉంటుంది ప్రభుజీ. ఉంటది. భౌతిక భౌతికంగా అలసిపోయారు కదండి, శరీరం అలసిపోయారు. మర్చిపోయినా కూడా ఆత్మకి ఆనందంగా కనిపించదు ప్రభుజీ. డబ్బులు ఖర్చు ఆనందం పెట్టారు, ఏంటి ప్రభు నిద్రపోలేదు, సండే రోజు మీరు వెళ్ళారు. లేదు మన దైవ ప్రభుజీ, మనం ఒకరికి పెట్టాము అంటే ఆ సంతోషం చాలా ఉంటది ప్రభుజీ. వెరీ ఎంత గుడ్. సంతోషం. ఆ భౌతికమైన విషయాలు ఆనందాన్ని ఇవ్వండి. ఇలా ఆధ్యాత్మిక విషయాలు మనకి ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. ఇవి మనం మర్చిపోయి మనం ఏం చేస్తుంటామంటే, ర్యాట్ రేస్ అని ఎందుకు చెప్పానంటే, అందరు పరిగెత్తుతున్నారు, అందరు సంపాదిస్తున్నారు, మనం కూడా సంపాదించాలి. జనరల్‌గా చిన్నపిల్లలు చాలా గురూజీ హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. చిన్నపిల్లల్ని మనం చూస్తుంటే దేవాది దేవుడితో పోల్చుంటామండి. చిన్నపిల్లలు దేవుడితో సమానం అనుకుంటాం. ఎందుకంటే వారికి కల్మషాలు ఉండేవండి. ముఖ్యంగా కామక్రోధ లోభ మోహ మద మత్సర్యాలు ఉండేవి. చాలా చక్కగా వారి జీవితాన్ని గడుపుతుంటారనమాట. కానీ వారిని మనం మార్చేస్తాం. ఎలా అంటే పెద్ద కాగానే నీకు జాబ్ ఉంటే బాగుంటది. జాబ్ ఉంటే తప్పేం లేదండి. జాబ్ ఉంటే బాగుంటది. ఒక విల్లా ఉంటే బాగుంటది. ఒక కార్ ఉంటే బాగుంటది. అందరూ సంపాదిస్తున్నారు, నువ్వు కూడా సంపాదించు అని మనము ఆ ర్యాట్ రేస్‌లో వారిని కూడా పెట్టేస్తుంటామండి. అలా కాకుండా ఆధ్యాత్మిక విషయంలో నిజమైన ఆనందం ఉందని వారికి తెలియజేసి, ఆ ఆనంద అనుభూతిని వారికి కూడా మనం కూడా ఇచ్చే ప్రయత్నం అనేది మనం కూడా చేయాలి. ఈ కొన్ని విషయాలు మీ ముంగట వచ్చి చెప్దామని, లేదా దేవదేవుడి యొక్క కృప వల్ల ఇవన్నీ కొన్ని మీకు చెప్పడం జరిగిందండి. హరే కృష్ణ. మీకేమైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. మంచి విషయాలు చెప్తుంటారు ప్రభుజీ. చిన్న చిన్న విషయాలైనా కూడా అవి మనసుకు హత్తుకుంటాయి ప్రభుజీ. అవన్నీ మనకు తెలుసు, కానీ మళ్ళీ మెమరీ అన్నట్టు మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం, మళ్ళీ అవును అది ఇది నిజమే మనం మర్చిపోతున్నాము అనే ఒక జ్ఞాపకం చేశారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. మీరు బాగా చెప్తున్నారు గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ఉమ్, हरि बोल प्रभु जी, हरि हरि बोल प्रभु जी, हरे कृष्णा। हरे कृष्ण हरे प्रभु जी। హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఉదయాన్నే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలాంటి మంచి అంటే ఒక డేని ఆనందంగా స్టార్ట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. ప్రభుజీ మీరు రాధా మదన్ మోహన్ మందిరంలో కదా ప్రభుజీ? అవును మాతాజీ. ప్రభుజీ మాకు అవి కొంచెం ఫొటోస్ అవి రోజు కొంచెం గ్రూప్ లో షేర్ చేస్తారా? మేము ఆ దర్శనం పొందడానికి మాకు అవకాశం ఉంటుంది. షూర్ మాతాజీ, నేను చెప్తాను. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. చాలా బాగా హరే చెప్తున్నారు కృష్ణ. ప్రభుజీ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. గోవర్ధన్ ప్రభు जी। హరే కృష్ణ హరే కృష్ణ. ఎస్. ప్రభుజీ, మీరు ఇప్పుడు భౌతిక వస్తువులు అంటే అందులో డబ్బులు కూడా వస్తాయి కదా ప్రభుజీ? రావా ప్రభుజీ? వస్తాయి. భౌతిక విషయంలో డబ్బులు కూడా వస్తాయి. మరి డబ్బులు కూడా కావాలి కదా ప్రభుజీ? ఇప్పుడు మన రోజువారీ నడవాలి అనుకుంటే, ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళు కానీ ఏమన్నా కావాలంటే డబ్బులు అవసరం కదా ప్రభుజీ? ఆ, మరి వాళ్ళతో కూడా డబ్బులు అవసరం లేదు, ఉన్న దాంట్లో చాలు అనుకుంటే, మనం వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకోవడము, ఇప్పుడు వాళ్ళకు ఇల్లు కట్టియడం ఏదన్నా అవన్నీ కూడా భౌతికంగా వస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు. ఇలాగే ఉందాము అంటే అది సొసైటీలో నడవదు కదా ప్రభు. నేను చెప్పేది అంటే, ఇప్పుడు వచ్చే ఓకే. వాళ్ళు కూడా మీకు అర్థమైంటది బాబు. ఓకే. మరి అది ఏ విధంగా సంభరిస్తారు ప్రభుజీ? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ప్రభు అడిగారు ఏమని అంటే, మన భౌతికమైన వస్తువులు ఆనందాన్ని ఇవ్వవు కదా, కానీ మనం బతకాలి అంటే కొన్ని డబ్బులు కావాలి, పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే కూడా కొన్ని డబ్బుతో కూడుకున్న విషయం కదా అని అడగడం జరిగింది. ఒక వ్యక్తి చెప్తున్నారండి ఏమని అంటే, నాకు 500 కోట్లు ఉంటేనే నిన్న బిడ్డ పెళ్లి చేయగలుగుతున్నా అని చెప్పారు. కరెక్ట్ అది? కరెక్ట్ కాదు ప్రభుజీ. 500 కోట్లు ఉంటేనే ఆనందంగా అంత అంటున్నారు. డబ్బు అవసరం లేదు కదా గురూజీ. తను అనుకుంటున్నాడు అలా 500 కోట్లు ఉంటేనే నా బిడ్డ పెళ్లి చేయగలుగుతాను, లేదంటే చేయలేను. ఒక కోటి ఉంటే చేయొచ్చు ప్రభుజీ. కోటి కూడా చాలా ఎక్కువ గురూజీ. నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను రీసెంట్గా. అతని మ్యారేజ్ మొత్తం ఖర్చు 50,000 కూడా కాలేదండి. అంటే మనకి అంతు అంటే ఉండదన్నమాట.
యాక్చువల్‌గా మీరు అడిగారు. మనకి చెప్తుంటారనమాట. హిందీలో ఒక సామెత ఉంటది. రోటీ, కపడా, మకాన్. ఇవి 3 ఉంటే చాలా అని చెప్తుంటామనమాట. అంటే తినడానికి తిండి, కడుపు నిండా తిండి, తినడానికి తిండి, ఒక ఇల్లు అంటే వానకి, ఎండకి రక్షించుకోవడానికి ఒక ఇల్లు ఉంటే చాలు అని చెప్తుంటూ ఉంటారు. రోటీ, కపడా, మకాన్. అంటే కపడా అంటే బట్టలు అన్నమాట. ఇవి ఉంటే చాలు అని చెప్తుంటామనమాట. నేను రీసెంట్‌గా ఒక న్యూస్ చూసాను. అందులో అతను ఒక బహుమతి ఇచ్చాడంట. అంటే చెప్పులు బహుమతి ఇచ్చాడంట. ఎన్నో కోట్లు పెట్టి బహుమతి ఇచ్చాడంట. చెప్పులు కొన్ని కోట్లు పెడితే బహుమతి ఇచ్చాడన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఈ అంటే ఆహారం తినడానికి రోజుకి కిచిడి తిన్నా సరిపోతదండి. కానీ మనకి ఇంద్రియాలు ఎలా చెప్తుంటదంటే, లేదు నువ్వు పన్నీర్ తింటేనే నీకు ఆనందంగా ఉంటది. లేదు నువ్వు ఇవాళ మంచూరియా తింటేనే ఆనందంగా ఉంటదని ఇలా మన ఇంద్రియాలు మనల్ని పరిగెత్తిస్తుంటదనమాట. ప్లస్ ఒక ఇల్లు ఉంటే ఆనందంగా ఉంటది. ఇల్లు ఉండడంలో ఏం తప్పు లేదండి. అంటే నేను జాబ్ చేయొద్దు, మీరందరిని మానేసి ఇలా అంటే జంతువులాగా అడవిలో జంతువులు బతుకుతుంది కదా! మనం బతుకుదామని నేను చెప్పట్లేదు. కానీ అవసరాన్ని మనము ఎంతవరకు అవసరమో అంతవరకు సంపాదించే ప్రయత్నం చేయాలి. కొంతమంది చూస్తుంటారు. ఒక ఇల్లు కొనుక్కుంటారు. చాలు వాళ్ళ జీవిత లక్ష్యం ఎలా ఉంటదంటే, నేను కూడా ఇల్లు కట్టేటప్పుడు అనుకున్నా. అరే! చిన్న ఇల్లుంది. ఇల్లు కట్టుకుంటే చాలు అనుకున్నాననమాట. వేరే ఒక పెద్ద ఇల్లు చూడగానే నాకు కూడా కోరిక పుడతది. అరే! ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఇంకా బావుంటది అని. అరే! మొదట్లో చిన్న ఇల్లున్నప్పుడు కొద్దిగా ఇల్లు కట్టుకుంటేనే ఆనందంగా ఉంటా కదా! అని అనుకున్నా. ఇల్లు కట్టాను. ఎందుకు నేను ఆనందంగా ఉండట్లేదని ప్రశ్న మనం వేసుకోవాలి. ఇంకా పెద్ద ఇల్లు ఉంటేనే ఆనందంగా ఉంటానని ఎందుకు అనుకుంటున్నా నేను? వారి శక్తి మేరకు వారు కొనుక్కున్నారు. వారిని చూసి నేనెందుకు కంపేర్ చేసుకోవాలి? అన్న విషయాన్ని మనం పరిమితిలో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా వివాహం చేయడానికి డబ్బులు సంపాదించడం తప్పులేదండి. కొంతమంది వివాహాలకి మనం వెళ్తుంటాం. వారు మొత్తం స్క్రీన్ పెట్టేసి, పెద్ద డెకరేషన్ చేసేసి, 5,00,000 హాల్ తీసుకొని, 10,00,000 డెకరేషన్ చేయించి, 20,00,000 ఫుడ్‌కి పెట్టేసి, ఇలా ఖర్చు పెడుతుంటారు. వారి శక్తి మేరకు వారు పెట్టినట్టున్నారు. అది చూసి నేను కూడా అలా చేయాలి అని ప్రయత్నించాననుకోండి, ఏమవుతదంటే చేతులు కాలే అవకాశం ఉందనమాట. ఇప్పుడు బట్టలు కొనుక్కోవడంలో ఏం తప్పు లేదండి. కొంతమంది మనం చూసినట్టయితే మార్కెట్‌కి వెళ్తే రూ. 1,000 నుంచి రూ. 1,00,000 వరకి డ్రెస్సులు ఉన్నాయంట. ఇంకెక్కువ డబ్బులు పెట్టినయి కూడా రూ. 1,00,00,000 డ్రెస్సులు కూడా ఉన్నాయంట. నేను చెప్పాను గదండీ! నిత్య అవసరాలు ఏమైతే ఉన్నాయో అవి వచ్చేంత వరకే మనం ప్రయత్నించాలి. దానికంటే ఎక్కువగా ప్రయత్నించి మన సమయాన్ని అనేది వృధా చేసుకోవద్దు. ఇప్పుడు చాలామంది ఎలా చేస్తున్నారంటే, నాకు ఇది ఉంటేనే ఆనందంగా ఉంటది. నేను మాన్యవర్‌లో వెళ్ళి నేను సూట్ వేసుకుంటేనే నాకు ఆనందం అని ఒక లిమిట్ పెట్టుకుంటారనమాట. ఇప్పుడు నేను ఎండలో వెళ్ళాననుకోండి పాదరక్షకలు నాకు తప్పకుండా కావాలి. ఆ పాదరక్షకులు నాకు రూ. 100 నుంచి వస్తున్నాయి. నాకు కోటి రూపాయల దాకా కూడా ఉన్నాయన్నమాట. నా శక్తి మేరకి నేను ఎంత కావాలో అంత కొనుక్కునే ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. నా శక్తి మేరకి నేను ఎంత సంపాదించాలో అంత సంపాదించడంలో తప్పు లేదు. కొంతమంది పని చేస్తుంటారు. ఉదయం 9 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు పనిచేస్తుంటారండి. కొంతమంది చాలామంది నైట్ 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పని చేస్తుంటారు నైట్ షిఫ్ట్‌లో వారు. అలా పనిచేసి శరీరము వారికి సహకరించక డబ్బులుంటాయండి. నేను చెప్పాను డబ్బులు ఉంటాయి. ఇల్లు చూస్తే డూప్లెక్స్ విల్లా ఉంటది. అద్భుతమైన కారుంటది. వారిని ఒక్కసారి స్క్రాచ్ చేసి చూడండి. స్క్రాచ్ అంటే వెళ్లి ఇలా స్క్రాచ్ చేయడం కాదండి. వారినెళ్లి 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. మాట్లాడినప్పుడు వారు ఎంత బాధ అనుభవిస్తున్నారో మనకు అర్థమవుతుంటది. అలా రోటీ కపడా మకాన్. అందులో సంపాదించడంలో తప్పేం లేదండి. కానీ ఎక్కువ సంపాదించాలి. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అని ఇలా పరిగెత్తే ప్రయత్నం అనేది చేయకూడదని నేను చెప్పాననమాట. 2 ఉంటాయండి. ఒకటేమో స్వధర్మ, ఇంకోటేమో సనాతన ధర్మ. రెండిటికి మనం సమయం అనేది కేటాయించాలి. మనకి ఆచార్యులు ఏం చెప్పారు అంటే, మనకి 24 గంటలు ఉన్నాయండి. 24 గంటలు 3 విధాలుగా విభజించాలంట. 8 గంటలేమో మన శరీరానికి ప్లస్ నిద్రపోవడానికి. అంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి, అలా నిద్రపోవడానికి 8 గంటలు మనం సమయం అనేది పెట్టాలనమాట. మనం తినడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, పడుకోవడానికి 8 గంటలు భౌతికంగా జీవించడానికి ప్రయత్నించాలి. అంటే నేను భౌతికంగా జీవించాలి అంటే నాకు ఆహారం కావాలి. దాని గురించి నేను పని చేయాలి 8 గంటలు. అండ్ ఇంకో 8 గంటలు ఆధ్యాత్మిక చింతన అనేది పెట్టాలనమాట. ఇప్పుడు మనం చెప్పండి. అలా మనం చేస్తున్నామా? మన సమయంని అలా గడుపుతున్నామా? అలా గడిపినట్టయితే ఏం తప్పు లేదండి. ఇప్పుడు నేను కూడా క్లాసులు తీసుకుంటాను. నేను కూడా ఆఫీస్‌కెళ్తాను. నేను కూడా పని చేస్తాను. కానీ ఆధ్యాత్మిక విషయంలో కూడా మనం పెట్టాలి. అది పక్కన పెట్టకూడదు. ఈ ఏదైతే సనాతన ధర్మం ఉందో స్వధర్మ భార్య పిల్లల్ని చూసుకోవడంలో తప్పు లేదు. వారి బాగోగులు చూసుకోవడంలో తప్పు లేదు. కానీ దాని వెనకాలే మన జీవితం అనేది పరిగెత్తకూడదు. దాని వెనకాలే నాకు ఆనందం ఉందని మనం పరిగెత్తకూడదనమాట. ఈ ఆధ్యాత్మిక చింతన కూడా మనకి ఉండాలి.
మనం ఏదైతే చేస్తున్నామో భౌతికంగా ఎలా చేస్తున్నామో ఆధ్యాత్మిక విషయాలు కూడా అలా చేసే ప్రయత్నం అనేది చేయాలి. అలా చేసినట్లయితే తప్పకుండా మనం కూడా జీవితాన్ని సార్థకతం చేసుకోవచ్చు అనమాట. హరే కృష్ణ. వీర మహేష్ ప్రభు అర్థమైందా మీకు చెప్పింది? చాలా బాగా చెప్పారు గురూజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. మీరు చెప్తా ఉంటే ప్రభుపాదులు వారు కూడా చెప్తారు కదా, మనం అత్యాశ పోకూడదు. మనం తినడానికి భోజనానికి కష్టపడము. ఒక ఆవు ఉంటే చాలు. మనం అత్యాశ పోయి ఏదో కావాలి, ఏదో ఉంటుంది, ఒక్క గుడ్సున్నా చాలు, అందులో జీవించగలం. ఇప్పుడు మనము సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్ అనుకుంటున్నాం ప్రభుజీ. మేము చిన్నపిల్లలప్పుడు మనకు ఒక రూమ్ ఉన్న, 2 రూమ్లు ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు సరిపోయేది ప్రభుజీ. అందరము కలిసిమెలిసి ఉండేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఎవరికి ప్రేమలు లేవు, ఆప్యాయత లేవు, ఆధ్యాత్మికత లేదు ప్రభుజీ. చెప్తుంటే కూడా సరేలే నువ్వు ఇప్పుడు పెద్దదాన్ని అయ్యో కదా, నువ్వు చేసుకో, మేము చూస్తాంలే అంటారు ప్రభుజీ. చాలా అంటే మన హైదరాబాద్ లోనేనా లేకపోతే మన ఇండియాలోనే ఇట్లా చేస్తారు. ఇప్పుడు విదేశాలకు పోతే పాటిస్తున్నారు ప్రభుజీ. మళ్ళీ మనకి ఇక్కడికి వస్తే ఎవరు సరేలే చూద్దాంలే, నువ్వు పాటించు, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అంటారు కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకు ప్రభుజీ? మన దగ్గరకు వచ్చే వరకు ఎందుకు ఆగిపోతున్నారు జనాలు? చాలా చక్కటి ప్రశ్న అడిగారు మాతాజీ. యాక్చువల్గా శీల ప్రభుపాద వారు మన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తివేదాంత శీల ప్రభుపాద కూడా తన గురువు చెప్పారనమాట. పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేయండి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయండి అని చెప్పారు. తను అనుకున్నాడు అనమాట, మొదట్లో భారతదేశంలోని ప్రచారం చేసి దాని తర్వాత పాశ్చాత్య దేశానికి వెళ్తా అని. అలా చాలా సంవత్సరాలు ప్రయత్నించారండి. ప్రయత్నించి దాదాపు 70 ఏళ్ల వయసు వచ్చింది. తన ప్రయత్నం విఫలమవుతుంది. తను అనుకున్నాడు, నా గురువుగారు చెప్పిన విషయాన్ని గనక నేను చేసినట్టయితే తప్పకుండా ఈ భారతదేశంలో ప్రజలు కూడా మారుతారు అని తను అనుకున్నాడు. ఎందుకు అంటే భారతదేశం ఒక అలవాటు అయిపోయింది అనమాట. పాశ్చాత్య దేశాన్ని ఎలా చేస్తుంటుందో అలా ఆచరించే అలవాటు అయిపోయింది. అప్పుడు తనకు తెలుసుకున్నాడు, ఆహా, నేను పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేస్తే వారు భక్తులైతే వారిని చూసి అరే, మన ఆధ్యాత్మిక చింతనలు మనం కూడా ఉండాలి అని మన భారతీయులు గ్రహిస్తారనే ఉద్దేశంతోటి మనకు అలవాటు అండి. అందరు ఫారెన్‌కి వెళ్తుంటే మనం కూడా ఫారెన్‌కి వెళ్తాం. అందరూ డబ్బులు సంపాదిస్తాం, మనం కూడా డబ్బులు సంపాదిస్తాం. అందరూ వెస్టర్న్ కంట్రీలో ఇలా ట్రెండ్ ఉంది, మనం కూడా ఇలా చేసుకుందాం. వెస్టర్న్ కంట్రీలో గడ్డం పెంచుకుంటారు, మనం గడ్డం పెంచుకుందాం. వెస్టర్న్ కంట్రీలో జీన్స్ వేసుకుంటున్నారు, మనం కూడా జీన్స్ వేసుకుందాం. అలా వెస్టర్న్ కంట్రీస్‌ని ఫాలో అవుతుంటాం. అది గ్రహించి మన ఆచార్యులు ఏం చేశారంటే పాశ్చాత్య దేశానికి వెళ్ళి వారికి ఆధ్యాత్మిక విషయాలు నేర్పించడం జరిగింది. వారు మొదటిసారి భారతదేశానికి వచ్చి అద్భుతంగా కీర్తన చేస్తూ కడతాలు కొడుతూ మృదంగం వాయిస్ వెళ్తుంటే మొత్తం భారతదేశం ఆశ్చర్యపోయిందంట. అరే, వీరు పాశ్చాత్య దేశానికి వచ్చి వీరు ఆచరిస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, చాలా మంది మాతాజీస్ చీర కట్టుకోవడానికి సంకోచిస్తుంటారు. కానీ పాశ్చాత్య దేశం నుంచి వచ్చి వారు చీర కట్టుకొని వారు భారతదేశంలో జీవించడం చూసి ఆశ్చర్యపోయి అరే, వారే పాటిస్తున్నారు, నేనెందుకు పాటించలేదు అని వారు గ్రహించి అలా పాటించే ప్రయత్నాలు ఇప్పుడు కూడా చేస్తున్నారు. అది ఆచార్య ముఖంగా మన డివైన్ గ్రేసెస్ భక్తివేదాంత శీల ప్రభుపాద అలా ఆచరించి పాశ్చాత్య దేశానికి వెళ్ళి వారిని మార్చి అలా చేయడం జరిగింది. ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాన్ని చూసి ఆచరిస్తున్నాం. ఇప్పుడు మీరు చాలా చక్కగా అడిగారు అనమాట, పాశ్చాత్య దేశం వారు ఎన్నో పాటిస్తున్నారు, మనం ఎందుకు పాటించట్లేదు అంటే వారు తెలుసుకున్నారు. కొన్ని రోజులు మనం కూడా తెలుసుకుని అది పాటించే అవకాశం ఉందన్నమాట. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. అంజలి మాతాజీ, చాలా బాగా చెప్పారు గురూజీ. ఇంకా గురువు కృష్ణకు మాతాజీ. ధన్యవాదాలు గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే